ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. మనం గత వీడియోలో చూడడం గురించి వర్డ్ చూసామండి. అందులో వాచ్, సీ, స్టేయా, గేజ్, గ్లేయా, గ్లాన్స్, గ్లిమ్స్ చూసాము. అందులోనే మరొక వర్డ్ యాడ్ చేసుకుందాం ఇక్కడ. అదేంటంటే లుక్ అండి. కాకపోతే నేను ఏం చేశానంటే ఇక్కడ ప్రియాసిల్ వర్బ్స్ కూడా తీసుకున్నాను లుక్తో. లుక్, లుక్ ఎట్, లుక్ ఇన్ టు, లుక్ ఆఫ్టర్, లుక్ లైక్, లుక్ ఫార్, ఇలాంటి పదాలు తీసుకున్నాను. ఇందులో మొదటి వర్డ్ చూద్దామండి. లుక్, లుక్, లుక్డ్. అవునండి. ఇక్కడ ఒక మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే లుక్డ్ కదా, లుక్డ్ అంటున్నారు ఏంటి. ఇది ఒక మిస్ప్రొనౌన్సియేషన్ అండి. ఎలాగా లుక్డ్ అనకూడదు, డా చెప్పకూడదు అక్కడ. ఏంటి అంటే ఒక చిన్న టిప్ ద్వారా మనం దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక రెగ్యులర్ వర్బ్ కా శబ్దంతో ఎండ్ అయితే, అంటే ఎలాగా పిఐసికే పిక్, పిఎస్సికే ప్యాక్, ఎస్యుసికే సక్, టిఏఎల్కే టోక్, అందరూ టాక్ టాక్ అంటారు, టోక్, డబ్ల్యూఏఎల్కే వోక్, ఎంఓసికే మోక్. ఈ వర్డ్స్ అన్నింటిలో కూడా ఎండింగ్ సౌండ్ చూడండి, కా శబ్దం వస్తుంది, క క. ఇలా ఆ కా శబ్దం వచ్చినప్పుడు తర్వాత వచ్చే ఈడీని కానీ, డీని కానీ, ఐఈడీని కానీ టాలా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్యుసికే సక్, ఎస్యుసికేఈడి సక్ట్, ఎల్ఓఓకే లుక్, ఎల్ఓఓకేఈడి లుక్డ్, పిఎస్సికే ప్యాక్, పిఎస్సికేఈడి ప్యాక్డ్, డబ్ల్యూఏఎల్కే వాక్, డబ్ల్యూఏఎల్కేఈడి వాక్డ్, టిఏఎల్కే టోక్, టిఏఎల్కేఈడి టోక్డ్. ఇలా చెప్పకూడదు. టాక్డ్, వాక్డ్, లీక్డ్, ప్యాక్డ్, అది కాదండి. రైట్? కమింగ్ టు ద పాయింట్ హియర్, లుక్, లుక్డ్, లుక్డ్. చూ, మామూలుగా చూడ్డాన్ని లుక్ అంటాం. లుక్ హియర్, ఇక్కడ చూడండి. లుక్ దయా, అక్కడ చూడండి. లుక్ ఇట్, అది చూడండి. రైట్? అలా కాకుండా లుక్ ఎట్, ఇది ఎలా చెప్పాలి? లుక్ ఎట్, లుక్డ్ ఎట్, లుక్డ్ ఎట్. అంటే ఆ పిక్ వైపు చూడు, ఆమె వైపు చూడు, నా మొహం వైపు చూడు, బోర్డు వైపు చూడు. ఇలా ఏదైనా డైరెక్షన్ కావచ్చు, ఏదైనా ఆబ్జెక్ట్ కావచ్చు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వైపు చూడడానికి అని చెప్పడానికి ఎట్ పెట్టుకోవాలండి. లుక్ ఎట్ ద బోర్డ్ ప్లీజ్, లుక్ ఎట్ మై ఫేస్, లుక్ ఎట్ ద పిక్, లుక్ ఎట్ ద కార్. ఇలా చెప్పేటప్పుడు లుక్ ఎట్ తీసుకుంటాం. రైట్? థర్డ్ వన్ వచ్చేసి లుక్ ఇన్ టు, లుక్ ఇన్ టు, లుక్డ్ ఇన్ టు, లుక్డ్ ఇన్ టు. అంటే దీనికి మీనింగ్ ఎగ్జామిన్, పరీక్షించు, పూర్వాపరాలు పరీక్షించు. ఇలా పరీక్షగా చేయడాన్ని, పరీక్షించడాన్ని, ఎగ్జామిన్ చేయడాన్ని లుక్ ఇన్ టు అంటారండి. ఓకేనా? లాస్ట్ నైట్ an accident happened on the highway, so the local SI visited the spot and he is looking into the incident. గత రాత్రి హైవే పైన ఒక ప్రమాదం జరిగింది. లోకల్ ఎస్ఐ ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ని విజిట్ చేశారు. దాన్ని పరీక్షగా చూస్తూ ఉన్నారు, పరీక్షిస్తూ ఉన్నారు. హీ ఈస్ లుకింగ్ ఇన్ టు ద ఇన్సిడెంట్, హీ ఈస్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పరీక్షిస్తున్నారండి. అలా చెప్పేటప్పుడు లుక్ ఇన్ టు అంటారండి. రైట్? లుక్ ఆఫ్టర్, లుక్ ఆఫ్టర్, లుక్డ్ ఆఫ్టర్, లుక్డ్ ఆఫ్టర్. జాగ్రత్తగా చూసుకోవడాన్ని, వస్తువుని కావచ్చు, మనిషిని కావచ్చు, ఎవరినైనా జాగ్రత్తగా చూసుకోవడాన్ని లుక్ ఆఫ్టర్ అంటారండి. ద మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ సన్ వెరీ కేర్ఫుల్లీ. ఓకేనా? Can you please look after my pet dog? We are planning to visit Tirupati this week. మేము తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము. కొన్ని రోజుల పాటు మా కుక్కని జాగ్రత్తగా చూసుకుంటారా? Can you please look after my pet dog for a few days? We are planning to visit Tirupati. Right? Look after means taking care of something. Take care of something, took care of something, taking care of something. That is called as look after. Next one, look like. Look like, looked like, looked like. పోలి ఉండు, చూచుటకు ఆ విధంగా కనిపించు. He looks like his father. He looks like చిరంజీవి. He looks like someone else, hero. Look like means పోలి ఉండు, చూచుటకు ఆ విధంగా ఉండు. Actually it is just a rope. అది కేవలం ఒక తాడు మాత్రమే. But it is looking like a big snake. అది కేవలం ఒక తాడు మాత్రమే, కానీ అది ఎలా కనిపిస్తుందంటే ఒక పెద్ద పాములాగా కనిపిస్తుంది. That is called as look like. నెక్స్ట్ అండి, లుక్ ఫర్, లుక్డ్ ఫర్, లుక్డ్ ఫర్. ఇలా చదవద్దు, లుక్డ్ ఫర్ అని చదవద్దండి. లుక్ ఫర్, లుక్డ్ ఫర్, లుక్డ్ ఫర్. వెతుకు, అన్వేషించు. టు సర్చ్ ఫర్ సంథింగ్ ఈస్ కాల్డ్ as లుక్ ఫర్. దానికి ఆల్టర్నేటివ్ వర్డ్ ఏంటండి? మీ అందరికీ తెలిసిన మాట, సర్చ్, సర్చ్డ్, సర్చ్డ్. ఇక్కడ యాడ్ చేయలేదు నేను. లుక్ ఫర్ అంటే వెతుకు, అన్వేషించు. ద పోలీస్ పీపుల్ ఈస్ లుకింగ్ ఫర్, ద పోలీస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద కల్ప్రిట్ సీరియస్లీ. ఆ దొంగ కోసం, ఆ ముద్దాయి కోసం పోలీసు వాళ్ళు చాలా తీవ్రంగా వెతుకుతా ఉన్నారు. మై బ్రదర్ హ్యాస్ ఫినిష్డ్ హిస్
బీటెక్, హీఈస్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్, హీఈస్ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్. ఇలాగా మనము వర్బ్స్తో పాటుగా వాటి ప్రొనౌన్సియేషన్, వాటిని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలనే విషయం కూడా బాగా నేర్చుకోవాలండి. బై ద వే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel.